హాయ్ అండి. నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు అండి. ఈరోజు కాలేజీ స్టూడెంట్స్ వరకు నాకు తెలిసి ఒక సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఇంటర్మీడియేట్ ఇంటర్మీడియేట్ అవ్వంగానే బీటెక్, ఎంబీఏ లేకపోతే ఎంటెక్‌లు ఇలా చదువుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదండి. ఎందుకంటే ఎవరికి ఉపయోగం ఉంటుందంటే 100కి ఒక 10%, 20% మాత్రమే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కాలేజీ సీట్ వచ్చింది కదా అని ప్రతి ఒక్కళ్ళు ఫ్రీనే కదా గవర్నమెంట్ ఫ్రీగా చదివిచ్చిందనో, లేపోతే పక్కనోళ్ళు చదువుతున్నారనో, ప్రతి ఒక్కళ్ళు ఇంజినీరింగ్ వైపుకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ ఇంజినీరింగ్‌లో ఎక్కువ మంది వచ్చేస్తున్నారు బయటికి. కానీ అంత ఉద్యోగాలు లేవు. వాళ్ళ స్కిల్‌కి తగ్గ పని ఉండదనమాట. హైదరాబాద్‌లో సర్వే పెడితే వాచ్‌మెన్ జాబ్ కోసం ఒక పేపర్‌లో యాడ్ ఇస్తే 50 మంది బీటెక్ చదివిన వాళ్ళే వాచ్‌మెన్ కోసం వచ్చారనమాట. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళ చదువు ఎంత మటుకు ఉపయోగపడుతుందనేది. అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ 10,000, 15,000 కోసం కూడా ఇవాళ ఉద్యోగాలు చేయటానికి ముందుకు వస్తున్నారంటే ఇంక అర్థం చేసుకోండి. అందుకని వాళ్ళందరికీ 10,000, 15,000 అంత చదువుకొని అన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని సంవత్సరాలు చదివి అలా వేస్ట్ చేసుకునే బదులు వీళ్ళందరూ కనుక కొన్ని కంప్యూటర్ కోర్సులు కొద్దిగా ఇంపార్టెంట్ కోర్సులు ఉన్నాయండి. డీటీపీ ఒకటి, ఫోటోషాప్ ఒకటి, 3D యానిమేషను, 2D యానిమేషను, డిజిటల్ మార్కెటింగ్ అండి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ బ్రహ్మాండంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వెబ్‌సైట్లు, యాపులు మొత్తం వ్యవస్థ మొత్తం ఇంకా వీటి మీద నడిచిద్ది రాను రాను ఇంకా. అందుకనే ప్రతి ఒక్కళ్ళు వీటి మీద ట్రైనింగ్ అయ్యి అవి నేర్చుకోవటం వల్ల యాప్లు తయారు చేయొచ్చు, లేకపోతే యాప్లు ఆపరేటింగ్ అయినా చేయొచ్చు. అట్లాగే వెబ్‌సైట్లు తయారు చేసి వెబ్‌సైట్‌లో ఆపరేటింగ్ అయినా చేయొచ్చు అనమాట. అలా చేసుకునే వాళ్ళకి నెలకి 20,000, 30,000 సంపాదించడం పెద్ద కష్టమేం కాదండి ఇవాళ రోజుల ప్రకారం. మీరు ఇంజినీరింగ్ చదివినా కూడా మీకు అసలు రాని ఉద్యోగాలు దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. అట్లాగే ఎస్ఈఓ కోర్సు వాట్సాప్‌లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి. అవన్నీ మనం యూజ్ చేసుకోవటం, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవటం, యూట్యూబ్‌లో గనక వీడియోస్ చేసుకోవటం. ఇవన్నీ కాకుండా ఫోటోషాపు, ఆల్బమ్ మేకింగు, ఫోటోషూటు ఇవన్నీ నేర్చేసుకుంటే లేడీస్కైనా కొన్ని కోర్సులు ఉపయోగపడతాయి. జెంట్స్‌కి కొన్ని ఉపయోగపడతాయి. లేడీస్ ఇంట్లో ఉన్నా కానీ డీటీపీ చేసుకోవచ్చు, ఫోటోషాప్ చేసుకోవచ్చు, ఆల్బమ్ మేకింగ్ చేసుకోవచ్చు లేడీస్‌కి. నెలకి 20,000 అవలీలగా సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చున్నా కానీ. ఇవన్నీ కాకుండా లేడీస్‌కి టాలీ, అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, బీకామ్‌తో పాటు టాలీ కూడా నేర్చుకున్నారనుకోండి, అకౌంటింగ్ బ్రహ్మాండంగా వచ్చిద్దండి. టాలీ 2,000, 3,000 కోర్సు నేర్పుతున్నారు. వర్క్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్‌గా మీకు వర్క్ వచ్చేసిద్ది. ప్రతి ఒక్కళ్ళు చదువులో పక్కన వాళ్ళతోటి పోటీ పట్టక కాకుండా కొన్ని కొన్ని కోర్సులు ఇలాంటి కోర్సులన్నీ నేర్చుకొని రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అండి. అట్లాగే కష్టపడేవాళ్ళు, వర్క్ మీద మేము స్కిల్ ఉంది అనుకునే వాళ్ళు చాలా ఉన్నాయండి. లేడీస్ ఇంటి దగ్గర పిండి మిషన్లు, ఇప్పుడు గోధుమ పిండి, బియ్యపు పిండి మంచి తీసుకొచ్చి మరాయించి ఇళ్ళ దగ్గర అమ్మినా కానీ మంచి డబ్బులు ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళ పిండ్లు మంచి దొరకట్లేదు అనమాట. శనగపిండి ఇలాంటి పిండ్లు. అలాగే వీటితో పాటు అల్లం పేస్టులు, చిన్నుల్లి పేస్టులు, సాంబార్ కారం, మసాలా కారానికి మంచి డిమాండ్ ఉంది. ఎక్కడైనా సరే డిమాండ్ ఉంది. మీరు కనుక ఇంట్లో ఉండి తయారు చేసేసి చక్కగా అమ్ముకోవచ్చు. ఆన్లైన్లో కూడా అమ్మేయచ్చండి మీరు తయారు చేసినవి. టైలరింగ్‌లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవాళ లేడీస్ వర్క్ శారీస్ కానీ, వర్క్ జాకెట్లు కానీ బ్రహ్మాండంగా ఉంటున్నాయండి. దానికి కూడా డబ్బులు బాగా వస్తున్నాయన్నమాట. అలాంటి కోర్సుల మీద మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ చూపించుకొని అలా వెళ్తే సరిపోద్దండి. అందరూ వెళ్ళే దారిలో కాకుండా ఇది కూడా ఒక ఆలోచన చేయండి. ఇది కూడా చాలా బాగుండిద్దనమాట. అలాగే ఇప్పుడు ప్రకటనలు బోలెడన్ని వస్తున్నాయండి. ఇంటి దగ్గరే ఉండి నెలకి 10,000 సంపాదించొచ్చు, 20,000 సంపాదించొచ్చు, మాకు 2,000 కట్టండి, 3,000 కట్టండి అనే ప్రకటనలు వస్తున్నాయండి. ఆ ప్రకటనలు మోసపోగాకండి. మీ చేతిలో ఉన్న పనే మీరు చేయండి. మీ చేతిలో ఉన్న స్కిల్సే మీరు పెంచుకోండి. ఇలాంటి స్కిల్స్ కనుక మీరు మీ పిల్లలకి, రాబోయే తరాల వాళ్ళకి మీరు కనుక ఇలాంటి స్కిల్స్ కనుక అలవాటు చేస్తే అలాంటి ప్రకటనల జోలికి వెళ్ళరు, వాళ్ళు ఇబ్బంది పడరనమాట. ఊరకనే డబ్బులు వచ్చే మార్గాలు కాకుండా కష్టపడితే వచ్చే మార్గాలు, లేకపోతే మనం స్కిల్స్ పెంచుకుంటే వచ్చే మార్గాలు, అలాంటి వాటిని మన పిల్లలకి నేర్పాలని నేను కోరుకుంటున్నాను అండి. అలాగే ఇంట్లో ఉండే లేడీస్ ఒక ఆయిల్ మిషన్ ఒకటి తీసుకొచ్చుకొని, ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు అందరూ బాగా వీరమాచినేని గారి ఎఫెక్ట్ వల్ల అందరూ ఆయిల్ ఎవరికి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవటం వచ్చేసిందండి. అలాంటి మిషన్ ఒకటి కొనుక్కొచ్చుకొని ఒక అపార్ట్మెంట్ 40 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 40 అపార్ట్మెంట్‌లకి మీరు సప్లై చేయొచ్చు ఆయిల్ వాళ్ళ కళ్ళ ముందే తీసి. అట్లాగే మిమ్మల్ని చూసి పక్కింటి వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆయిల్ తీసుకెళ్తారు. అలాంటివి చాలా పెట్టుకోవచ్చండి ఇళ్లలో వాళ్ళు. చాలా అవకాశాలున్నాయి. అట్లాగే కేకులు ఆన్లైన్‌లో పెట్టి అమ్ముకోవచ్చు మనం. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కేకులు. ఓవెన్స్ వచ్చేసినాయి. చక్కగా కేకులు తయారు చేసేసుకొని మనం బర్త్‌డేలకి మాకు పెట్టండి మేము పంపిస్తాం మీ ఇంటికి అని చెప్పో, లేకపోతే ఇప్పుడు స్విగ్గీ బాయ్స్ ద్వారా మీరు కేకులు కూడా పంపించేసేయొచ్చనమాట. చాలా మార్జిన్ వచ్చేసిద్ది. చాలా విషయాలున్నాయి. అలాంటి ఇంట్లో లేడీస్ ఇట్లాంటి వాటి గురించి ఆలోచించండి.
ఇట్లాంటి వాటి గురించి ఆలోచించి వాళ్ళకి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయండి. ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఇంకా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇళ్ళ దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే తీసుకొని ఆర్గానిక్ ఆకుకూరలు, ఆర్గానిక్ కూరగాయలు అలాంటివి కనుక వేసుకుంటే మంచి విలువగా కొనుక్కెళ్తారండి వచ్చి. చాలా డిమాండ్ ఉందండి వాళ్ళ ఆర్గానిక్ కూరగాయలు, ఆర్గానిక్ ఆకుకూరలకి ఉన్న డిమాండ్ ఇంక దేనికి లేదండి. వాళ్ళ కళ్ళ ముందే మీరు వ్యవసాయం చేస్తే వాళ్ళ కళ్ళ ముందే కట్ చేసి కనుక మీరు ఇస్తే మంచి విలువ మీకు ఆరోగ్యం వచ్చింది, సేవ చేసిన వాళ్ళు అవుతారు, డబ్బులు వస్తాయి. 3 వచ్చేస్తాయి అనమాట ఆర్గానిక్ కనుక మీరు చేసుకుంటే కనుక. ఆర్గానిక్ మీద దృష్టి పెట్టండి. ఆర్గానిక్ బ్రహ్మాండంగా ఉండిద్ది. అలాగే అండి జెంట్స్కి వచ్చేసరికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎలాగంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వచ్చు, అట్లాగే ఇంటీరియర్ ఇంజనీర్ కానీ వాళ్ళ స్కిల్స్ని బట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలాంటి కోర్సులు చదవండి. పిల్లలు జెంట్స్ అందరూ అలాంటి కోర్సులు చదవటం వల్ల మీకు చాలా ఉపయోగం ఉండిద్దండి. అలాగే ఇప్పుడు ఇంకా లేడీస్కి ఫ్యాషన్ డిజైనింగ్ బ్రహ్మాండంగా ఉందండి. దానికి సంబంధించినవి చేసుకోవచ్చు. జెంట్స్ లేడీస్ అని కాకుండా అందరికీ ఉపయోగపడేది ఇంకొకటి ఉందండి, హోటల్ మేనేజ్మెంట్ అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కనుక నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా ముందు ఇంట్లో అన్న కరెక్ట్గా ఉంటాయి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్కింగ్ జరుగుతూ ఉండిద్ది. అన్నీ నేర్చుకుంటారనమాట. వాళ్ళకి అసలు బిహేవింగ్ ఎలా ఉండాలి, ఇంట్లో బట్టలు ఎలా మడతేసుకోవాలి, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, అట్లా కిచెన్ సెన్స్ ఎలా ఉండాలి, వంట సెక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి. ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ ఎలా వండుకోవాలి, ఫుడ్ సర్వీస్ ఎలా చేయాలి అనేది కనుక పిల్లలకి నేర్పితే వల్ల ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుందండి. అసలు యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన స్టడీ అండి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా చాలా సెన్స్ ఉండట్లేదు. కనీసం తిన్న మంచినీళ్ళ గ్లాసు కడిగి అక్కడ పెట్టడం కూడా తెలియదు అనమాట. అలాగే భోజనం చేసిన ప్లేట్ కడిగి ఆడ పెట్టడం కూడా తెలియదు. డ్రెస్సులు తీసుకొచ్చి స్నానం చేసినాక బయట పడేయటం, అట్లాగే ఇల్లు నీట్గా ఉంచుకోవటం, వాళ్ళ రూమ్ నీట్గా ఉంచుకోవటం, వాళ్ళ బెడ్ శుభ్రంగా సర్దుకోవటం, వాళ్ళ బుక్స్ సర్దుకోవటం, ఇవన్నీ కూడా ఎవరికి తెలియట్లేదండి. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ రావాలి. కొద్దిగా హోటల్ మేనేజ్మెంట్ మీద కొద్దిగా దృష్టి చూపిస్తే చాలా మంచి జాబులు ఉన్నాయండి. దానికి హోటల్ మేనేజ్మెంట్ చాలా జాబులు ఉన్నాయి. కొన్ని కోర్సులు చదువుకోవటం వల్ల అండి మనం లైఫ్లో ఉద్యోగాలకు వస్తాయి, ఉద్యోగాలు లేకపోయినా లైఫ్ బాగుపడతాయి అన్నమాట. అలాంటి కోర్సులు అండి నేను చెప్పేవన్నీ కూడా. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఇవన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి అన్నమాట మంచిగా. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈవెంట్లు చేసుకొని బాగా డబ్బు అండి. వర్కింగ్ తెలివితేటలు పెరిగితే ఈవెంట్ కనుక చేసుకునే వాళ్ళకి స్కిల్స్ పెరుగుతాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. మెహందీ ఫంక్షన్ అని అట్లాగే లోపల చేసే ఫంక్షన్లకి వాళ్ళు బాగా జనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి కోర్సులు నేర్చుకోవటం వల్ల మీకు లైఫ్లో చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. అందుకని ఇలాంటి వ్యక్తిగతంగా పర్సనల్గా పనికొచ్చే కోర్సులు ఉంటాయండి. అలాంటివి చదువుకోవటం వల్ల ఉపయోగం అండి.